దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఒక మాటను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. పాత నిబంధన గ్రంథములో నుంచి ఆదికాండము 15వ అధ్యాయము 13వ వచనము నుంచి మనం కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటా ఉంటే, అబ్రహాముతో అంటున్నాడు దేవుడు, అబ్రహమా, 400 ఏండ్ల తర్వాత ఇదిగో నీ యొక్క పిల్లలు నేను ఏదైతే ఆశీర్వదించానో, ఏదైతే సమృద్ధిగా ఇస్తానని వాగ్దానం ఇచ్చానో, నీ 4వ తరము వారు 400 ఏండ్ల పాటు బానిసలుగా ఐగుప్తులో ఉండి, వారు తమది కాని దేశములో నివాసము చేసి, వారు అక్కడ ఆస్తిని సంపదను సమకూర్చుకొని వారు సమృద్ధి గల దేశములోనికి అడుగు పెడతారు. ఆ దేశములో నేను వారి నిత్యము ఆశీర్వదిస్తాను. నీ మరణము కూడా మంచిగా ఉంటుంది. నీ వృద్ధాప్యమందే నీవు మరణిస్తావు. చూడండి ఎంత ధన్యత. ఇంకొకటి, ఎవరి కిందైతే బానిసలుగా వీరు బ్రతికారో, బానిసలుగా చేసిన ఆ యొక్క దేశపు వారిని నేను తీర్పు తీరుస్తాను. అదేవిధంగా దేవుడు చేశాడు. ఇశ్రాయేలీయులకు 400 ఏండ్ల జీవితాన్ని, 400 ఏండ్లకు ముందు 4 తరముల వరకు వారి కుమారులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు వీరి జీవితాలను 4 తరముపు వారిని దేవుడు కనపరుస్తూ మాట్లాడుతున్నటువంటి మాట. మరి నీ జీవితంలో దేవుడు ఇదే విధంగా మాట్లాడాలి అంటే అబ్రహాము విశ్వాసము చాలా గొప్పది. నీ ప్రార్థన అనుభూతి ఎలా ఉంది? అదేవిధంగా అబ్రహాముతో అంటున్నాడు, 400 ఏండ్ల జీవితాన్ని అబ్రహాముతో మాట్లాడుతున్నాడు దేవుడు. అబ్రహాము జీవితంలో ఆశీర్వాదం అనేది అతని మీదకి వచ్చినప్పుడు ఆ ఆశీర్వాదము తన తరముల వారికి అందించబడింది. ఒకవేళ నీవు బానిసగా ఇప్పుడు జీవిస్తున్నావేమో, దేవుడు నిన్ను సమృద్ధితో నింపి సమృద్ధికరమైన స్థలంలో నడిపించబోతా ఉన్నాడు. అటువంటి సమృద్ధిలో దేవుడు నిన్ను నడిపించాలని ఈ వాక్యము ద్వారా, అబ్రహాముతో మాట్లాడిన వాక్యము, నిన్ను ఆశీర్వదించి నిన్ను శపించిన వారిని శపిస్తాను, దీవించిన వారిని దీవిస్తాను, ఇవి అడుగుపెట్టు స్థలం వల్ల నీకు ఇస్తాను, ఆశీర్వాదకరంగా ఉంటుందని అబ్రహాముతో ఎటువంటి వాగ్దానములు చేశాడు, నీ జీవితంలో కూడా అటువంటి వాగ్దానముల చేత ఆత్మీయముగా నడిపించి నిన్ను సమృద్ధిలోకి నడిపించుకొనును గాక. దేవుడు అబ్రహాము ద్వారా నీతో మాట్లాడిన మాటలను బట్టి గమనించి ముందుకు వెళ్ళవలసిన ప్రభుపేట మనం చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.